అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఏ పార్టీ పెట్టినా పార్టీ నడపడానికి ఖచ్చితంగా పారిశ్రామికవేత్తల నుంచి ఔత్సాహికుల నుంచి కొంతమంది ఫండింగ్ ఆహ్వానిస్తూనే ఉంటారన్నమాట. ఇప్పుడు వైసీపీ కూడా నెక్స్ట్ ఎలక్షన్ పోవాలంటే అది ఫండింగ్ అప్పుడే స్టార్ట్ చేసినారు. టీడీపీ అయినా అంతే, ఇంకొక పార్టీ అయినా, ఎవరైనా అంతేనా. పవన్ కళ్యాణ్ సైతం పవర్ స్టార్, ఆయన సినిమాకి 200 కోట్లు 250 కోట్లు తీసుకున్నా కూడా పార్టీని నడపడానికి ఆయన కూడా ఫండింగ్ అందరినీ అడుగుతూనే ఉన్నారు. మరి ఏ ఫండింగు లేకోకుండా, ఏమీ లేకోకుండా బోడే రామచంద్ర యాదవ్ గారు మరి పార్టీని ఎలా నడుపుతున్నారు అసలుకి? ఏమన్నా ఆయన అక్షయ పాత్ర ఏమన్నా ఉందా? ఏమన్నా అలా నెలకి కట్టలు వచ్చి పడుతున్నాయా? ఏం పని చేస్తున్నాడు ఆయన? ఎప్పుడు ప్రజల్లో ఉద్యమించడం తప్పితే, ప్రజల్లో ఉండడము, ఉద్యమాలు అని లేదా దీక్షలు, ఓకేనా, దీక్షలు చేయడము, పూజలు చేయడము, హోమాలు చేయడము, ఇవి తప్పితే ఆయన చేస్తున్న పని ఏంటి? డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పెద్ద పెద్ద రాజకీయ పార్టీలే ఫండింగ్ లేకపోతే పార్టీలు నడపలేకపోతుంటే రామచంద్ర యాదవ్ ఎలా నడుపుతున్నాడు? రామచంద్ర యాదవ్ ఫండింగ్ లేకుండానో, లేదంటే మద్దతు లేకుండానో, ఆర్థిక బలం తీసుకోకుండానో పార్టీని నడుపుతున్నాడు అనే విషయం మీకెవరు చెప్పారన్న? ప్రజల్లో జరుగుతున్న చర్చ, ప్రజల్లో జరుగుతున్న చర్చ కాదు, ప్రజల్లో అవగాహన ఉంది. ఇది కూడా నన్ను వ్యతిరేకించే శక్తులు ఏవైతే ఉన్నాయో, నా మీద తప్పుడు ప్రచారం చేసే శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేస్తున్న విష ప్రచారం తప్ప మరొకటి కాదు. ఈరోజు ఫండింగ్ ఎవరన్నా ఖచ్చితంగా నా ఆశయాన్ని, నా పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చిన ఎంతోమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి డీటెయిల్స్ ఇచ్చేక ముందు మీరు ఇదే ప్రశ్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి వాళ్ళకి సంబంధించిన వివరాలు తీసుకున్న తర్వాత నన్ను అడగండి, నేను ఖచ్చితంగా చెప్తాను. ఖచ్చితంగా వాళ్ళు ఫండింగ్ అయితే ఆహ్వానిస్తారు అందరినీ కూడా. ఎన్ఆర్ఐ ఫండ్ అంటారు. ఇక్కడ ఇండస్ట్రియల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయంటే చాలు వైసీపీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ వర్గం వచ్చి పారిశ్రామికవేత్తలంతా కూడా భవిష్యత్తులో మాకు సపోర్ట్ కొని వాళ్ళు వచ్చి వాళ్ళు ఫండింగ్ ఇస్తుంటారు. టీడీపీలు అంతా బహిరంగ రహస్యమే, మీ విషయం తెలీదు. కొంతమంది ఏమంటారు, రామచంద్ర శశికళకు బినామీ, అబ్బా ఆయనకు తమిళనాడులో మంచి పరిచయాలు ఉన్నాయి కదా, శశికళ గారికి మంచి బినామీ అయినా, లేదు బా అమిత్ షాకు బినామీ అయినా అనేది. ఈయనకు ఎక్కడి నుంచో నల్లధనం దండిగా వచ్చి పడింది. ఆ నల్లధనాన్ని తెల్లధనం చేసుకోవడానికి ఒక రాజకీయ పార్టీ పెట్టాడు ఆయన. రాజకీయ పార్టీ అయితే ఖర్చులు గట్రా చూపించుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్లో వాళ్ళకు కొంత వెసులుబాటు ఉంటుంది కాబట్టి నల్లధనాన్ని తెల్లధనం 1000 కోట్లు వచ్చి పడ్డాయి బయట నుంచి. ఈయన ఒక బినామీ కాబట్టి ఆ నల్లధనాన్ని తెల్లధనం చేసుకునే ప్రయత్నంలో భాగమే రామచంద్ర యాదవ్ గారి యొక్క రాజకీయ పార్టీ. ఆయన అందుకే ముందుకు పోతున్నారు అంటున్నారు. మీరే సమాధానం చెప్తారన్న? ఒక బీసీ సామాజిక వర్గం నుండి ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసము, వీళ్ళ దోపిడీని అడ్డుకట్ట వేయడం కోసం ఒక రాజకీయ పార్టీతో ముందుకొస్తే ఎన్ని రకాలుగా దాడులు, ఎన్ని రకాలుగా దుష్ప్రచారాలు, ఎన్ని రకాలుగా విష ప్రచారాలు జరుగుతాయో మీ క్వశ్చన్లోనే ఉంది. ఇది ఈరోజు వస్తున్నది కాదు, ఎప్పటి నుండినే ఉంది. వాళ్ళకి బినామీ, వీళ్ళకి బినామీ, మరొకటి అనే అంశము నేను దీని మీద చాలా స్పష్టంగా ఛాలెంజ్ చేయడం జరిగింది. మీరు చేస్తున్న తప్పుడు ప్రచారాలు ఏదైతే ఉన్నాయో, విష ప్రచారం ఏదైతే ఉందో, నిజంగా మీకు ఆధారాలు ఉంటే, మీరు అధికారంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి. మీరు చెప్పిన శశికళనో, లేదంటే జయలలితనో, మీరు ఇంకా కొన్ని పేర్లు చెప్పలేదు, బాబా రామ్దేవ్ గారు, లేదంటే అమిత్ షా గారు, లేదంటే వాళ్ళ అబ్బాయి జై షా గారికో బినామీ, వీళ్ళందరికీ కూడా రామ్దేవ్ బాబా బలంగా ఉందన్న గతం నుంచి. ఒక విషయం అన్న, వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఆస్తులు, వాళ్ళ నల్లధనాన్నో దాచుకోవడానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు లేకుండా కేవలం రామచంద్ర యాదవ్ కనబడ్డారు. రామచంద్ర యాదవ్ దగ్గర దాచారు అని మీరు ఏదైతే చెప్తున్నారో, నిజంగా ఇది వాస్తవం అని నిరూపించండి. నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నిజంగా ఈ సందర్భంగా మళ్ళీ చెప్తున్నాను, గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నిజంగా మీ పుట్టుక సక్రమమైనదైతే, ఎవరైతే నా మీద ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, మీ పుట్టుకే సక్రమమైనదైతే నిరూపించండి. ఏ ఒక్కటైనా నిరూపించండి. మొత్తం మీరు చేస్తున్న ప్రచారాలన్నీ వద్దు, అందులో ఒక్కటి నిరూపించండి, నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అలా కానప్పుడు ఈ ప్రచారాలు చేస్తున్నారంటే రోడ్డు మీద మురిగే కుక్కలతోటో ఇంకొకటితో పోలిస్తే కూడా వాటిని తక్కువ చేసినట్టు ఉంటుంది ఇలాంటి వాళ్ళని తప్ప మరొకటి కాదు. నిజంగా మీరు అన్నట్టు ఇలాంటి వాళ్ళలో ఏ ఒక్క అంశంలోనైనా నాకు ఆర్థికంగా లేదంటే మరో రకంగా మద్దతు ఉండింటే నా పోరాటము ఈ స్థాయిలో కాదన్నా ఉండేది. ఈ రెండు పార్టీలని ఇప్పటికే చుట్టి బంగాళాఖాతంలో కలిపేసి ఉండేవాడిని. నాకు అంత స్థాయిలో మద్దతు ఉండింటే, ఈ రెండు పార్టీలను
పార్టీలను బంగాళాఖాతంలో కలిపేసిండేవాడిని. నేను ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్నాను, నేను నీతివంతంగానే పోరాటం చేస్తున్నాను, ఈ రెండు పార్టీల యొక్క చేస్తున్న దోపిడీ పైన పోరాటం చేస్తున్నాను. నాకు సంబంధించిన ఆర్థిక అంశాలు, నాకు సంబంధించిన వ్యాపారాలు గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇది ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ నేను సమర్పించే ఐటీ రిటర్న్స్ లో ఉంటుంది. ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉంటాయి, లెక్కలు ఉంటాయి. ఇప్పటికీ నేను 22 సంవత్సరాల నుండి ఐటీ పే చేస్తున్నవాన్ని. ఎవడో మురిగితే నేను ప్రతిదానికి మురిగిన ప్రతిసారి నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నా ఆశయం మంచిది, నా లక్ష్యం మంచిది. ఖచ్చితంగా నాకు భగవంతుడు అండగా ఉన్నాడు, ప్రజలు అండగా ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ దోపిడీకి అంతం పలికేంత వరకు నా పోరాటం కొనసాగుతుంది. ఏదో ఇలాంటి తప్పుడు ప్రచారాలు, ఇలాంటి విషయాలకు కుమ్మినంత మాత్రాన నేను వెనకడుగు వేస్తానంటే వాళ్ళ మూర్ఖత్వం తప్ప మరొకటి కాదన్న. అబ్బా, చాలా ఆవేశంగా మాట్లాడారన్న. వాస్తవం మాట్లాడాను. దేవుడు లాంటి మనిషి వెనకలు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది సపోర్ట్ చేస్తారు. ఈ రోజు ₹1 ఒకరికి సాయం చేయాలంటే వారి నుంచి భవిష్యత్తులో ఏదో లాభాపేక్ష మీ నుంచి ఏ లాభాపేక్ష ఉంటుంది? మరి అధికారంలోకి వస్తారా అంటే అది కలే. మీ కళ అనుకోవచ్చు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి ఆ నమ్మకం ఉండొచ్చు. మీకు లేనంత మాత్రం ఎవరికి ఉండదని ఎందుకు అనుకుంటారు? కూటమి జగన్ అనేది ఇప్పుడు తప్పు. అది మీ అభిప్రాయం. నాకు మద్దతు ఇచ్చే వాళ్ళ అభిప్రాయం అది కాదు. ఖచ్చితంగా రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ ఏదో ఒక రోజు అధికారంలోకి వస్తారు కాబట్టి అతని పోరాటానికి మేము మద్దతు ఇవ్వాలనుకున్న వాళ్ళు వేల మంది ఉన్నారన్న. 2029లో సింగిల్ డిజిట్ తోనైనా అసెంబ్లీలోకి అడుగు పెడతామని గట్టిగా చెప్పగలరన్న? సింగిల్ డిజిట్ తో, సింగిల్ డిజిటా డబుల్ డిజిటా అధికారం అనేది ఆ రోజు చూస్తురు, ఇప్పుడు కాదు. ఇప్పుడు దాని గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదన్న. ఇది సందర్భం కాదు. ప్రస్తుతానికైతే నేను ఒక పక్క ప్రజా పోరాటాలు చేస్తూనే, ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేస్తూనే, ఈ రెండు పార్టీల యొక్క అరాచకాల పైన, దోపిడీ పైన ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా వెళ్తున్నాను తప్ప ఈరోజు ఎలక్షన్ గురించి నేను ఈరోజు మాట్లాడదలుచుకోలేదు. ఎలక్షన్ వచ్చిన రోజు మాట్లాడదాము. ఎలక్షన్ అప్పటికి వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తాము. గతంలో అయితే మీరు అన్నట్టు గత ఎన్నికల్లో ఘోరమైన ఓటమనే ఓడు మీరు అన్నారు. ఆ ఓటమికి కారణం మీకు తెలుసు, ప్రజలకి తెలుసు, గతంలో ఉన్న పరిస్థితులు తెలుసు. అప్పుడు టైం లేకపోవడము, ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకపోవడము, అదేవిధంగా జరిగిన కుట్రల గురించి, వెన్నుపోట్ల గురించి అవి గతంలోనే నేను మాట్లాడడం జరిగింది, మీకే చెప్పడం జరిగింది. ఇప్పుడు అవి అప్రస్తుతం కాబట్టి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు ఏం జరుగుతుందో ప్రజలు నిర్ణయిస్తాడు, దేవుడు నిర్ణయిస్తారు. ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్న. అసలు ప్రజల్లో ఒక డిస్కషన్ అయితే నడుస్తుందన్న, మీరు ఆవేశంగా మాట్లాడినా కూడా. ఎందుకంటే ఎక్కడో పొంగనూరుకు చెందిన రామచంద్ర యాదవ్కు ఎక్కడో సుదూర తీరంలో ఉన్న యోగా గురు రామ్దేవ్ బాబాతో పరిచయం ఎలా, ఈయన ఇంట్లో పూజలు హోమాలు చేసి ఆయన ప్రత్యేక హెలికాప్టర్ వేసుకొని ఈయన ఇంటికి రావడం ఏంటి? ఏదో ఒక సంబంధం లేకపోతే ఈయన ఎందుకు వస్తాడు ఈయన ఇంటికి అనేది ఉంది కదన్నా. చాలాసార్లు మీరే కూడా అన్నారు, ఎక్కడో పుంగనూరులో పుట్టి పుంగనూరు ఏమైనా అదేమన్నా విదేశాల్లో ఉందా, పాకిస్తాన్లో ఉందా, లేదంటే ఎడారుల్లో ఉన్నదన్నా? ఇప్పుడు ఇదే విషయాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడో చిత్తూరు జిల్లా మారుమూల నారావారిపల్లిలో పుట్టారని ఎవరైనా అడిగారా? మరి ఇదే గతంలో అధికారంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడో కడప జిల్లా మారుమూర ప్రాంతంలో బలపనూరు అనే ఒక గ్రామంలో పుట్టిన వ్యక్తి అని ఎవరైనా అడిగారా? అదే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడైతే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు పీలేరు ప్రాంతంలో, ఇవన్నీ కూడా ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ప్రాంతాలే కదా. మరి వాళ్ళందరినీ అడగండి, ఏదో నేనేదో తప్పు చేసినట్టు, లేదేదో నేనేదో నిషేధిత ప్రాంతంలో పుట్టినట్టు పుంగనూరులో పుట్టి ఆ క్వశ్చన్ ఎందుకు? కరెక్ట్ మాట్లాడు. ఇప్పుడు నేను కరెక్ట్ అడిగితే మీరు సమాధానం చెప్పండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఈజీగా రాలేదు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నారు, విద్యార్థి నాయకుడిగా ఉన్నాడు. యూనివర్సిటీలో ఆయన పోరాటాలు మీకు తెలుసు. అక్కడి నుంచే మెల్లగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో అప్పుడు గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ గారికి అల్లుడైన తర్వాత ఆయన ఇంకా పుంజుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఆయన సీఎం అయ్యారు. అది ఒక రాజకీయ నేపథ్యం వల్ల జరిగింది. రాజశేఖర రెడ్డి గారిది మొదటి నుంచి కూడా పొలిటికల్ ఫ్యామిలీ. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన గుల్బర్గాలో చదివినప్పుడు కూడా అక్కడ రాజకీయాలు గట్రా గొడవలు అదంతా ఓకే. రాజశేఖర రెడ్డి వచ్చిన మార్గం అది. ఇంకొకటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి కాలం నుంచి కూడా ఆర్థిక స్థితిమంతులు, డబ్బున్నోడు, రాజకీయాల్లో ఉన్నాడు. వాళ్ళ నాన్న కూడా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. వీళ్ళందరూ కూడా. మరి బోడే రామచంద్ర యాదవ్ గారు పొంగనూరు పక్కన ఒక మామూలు గ్రామంలో జన్మించిన వారు, ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే. ఒక రియల్ ఎస్టేట్లో పనిచేశారు. తర్వాత ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకోకుండా ఒక పార్టీని ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాడు. డబ్బు లేనిదే ముందుకు పోలేదు. ఈరోజు రాజకీయ పార్టీ నడవలేము. మళ్ళీ వాళ్ళకున్న నేపథ్యం వేరు, మీకున్న నేపథ్యం వేరే కదా. మరి ఎవరికైనా అనుమానం రాదంటారా? అంటే మీ లెక్క ప్రకారము
రాజకీయాల్లో ఉన్న వాళ్ళే రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లో ఉన్న వాళ్ళే పార్టీలు పెట్టాలి. ఒక సాధారణ వ్యక్తి ఒక ఆశయంతో రాజకీయంగా ముందుకు రాకూడదు, పార్టీ పెట్టకూడదు, పార్టీ నిర్మాణం చేపట్టకూడదు, ప్రజల్లోకి వెళ్ళకూడదు, అతను వ్యాపారం చేసుకోకూడదు, అతనికి పరిచయాలు ఉండకూడదు. పొంగనూరు ప్రాంతంలో పుడితే ఆ ఒక్క లైన్ గీసుకొని ఆ పొంగనూరు జోన్లోనే ఉండాలి, లేదంటే ఇంకో ప్రాంతంలో పుడితే ఆ జోన్లోనే ఉండాలి. వీళ్ళు రాజకీయ కుటుంబాలు కాబట్టి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేదన్నా మీ ఉద్దేశము? బాగా అడిగారు మీరు. నా ఉద్దేశం అది కాదండి. వాళ్ళ నేపథ్యం వేరు, మీ నేపథ్యం వేరంటే ఒక పార్టీ నడపాలంటే ఒక ఆశయం ఉంటే సరిపోదు. ఈ రోజుల్లో ఆశయం గొప్పదైతే సరిపోదు, ఆశయంతో పాటు ధనం ఉండాలి, వెనకల బలం ఉండాలి. ఇప్పుడు మీరు పొంగనూరు ఇల్లు కట్టారు, మీ ఇంటిపై దాడులు జరిగాయి కదా, కేసులు పెట్టారు కదా. ఎలా జరిగిందంటారు? ధనబలం, అర్ధబలం, అంగబలం ఉంది కాబట్టే గతంలో మీ ఇంటిపైన అన్నిసార్లు దాడులు జరిగాయి. పైగా మళ్ళీ మీ పైన కేసులు కూడా పెట్టారు. ఓకేనా? ధనబలం ఉంది, అర్ధబలం, అంగబలం రెండు ఉన్నాయి కాబట్టే ఆ రోజు జరిగాయి అనమాట. ఈరోజు ఒక లక్ష్యంతో రాజకీయ పార్టీ పెడితే ఎవరు ముందుకు రాలేరు. డబ్బు ఉండాలి. ముందుకు నడవాలంటే మీ బండి నడవాలన్నా ఇంధనంతోనే నడవాలి, నీళ్లు పోస్తే నడవదు. ఆ ఇంధనం కావాలంటే కూడా ఇంధనంలోనే ఉంది ధనం. ఆ ధనం లేకోకుండా రామచంద్ర యాదవ్ గారు అరే నేను అధికారం లేకొస్తా, వీళ్ళని ఇచ్చేస్తా, ఆ పార్టీ ఈ పార్టీ అని అంటున్నారు కదా, ఏంటనే ధైర్యము? ధనం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి, మీరు ఒకే ప్రశ్నని ఒకే అంశాన్ని రకరకాలుగా అడుగుతున్నారు. నేను చాలా స్పష్టంగా సమాధానం చెప్పాను. రాజకీయ పార్టీ అనేది ధనం లేకుండా నడిపించడం కుదరదు. రాజకీయ పార్టీ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనో లేదంటే ఫైనాన్స్ కంపెనీనో లేదా ఫండింగ్ కంపెనీనో కాదు. ఇది ఒక వ్యక్తి చేసే ప్రయత్నం కాదు. ఖచ్చితంగా ఆ పార్టీ గురించో లేదంటే ఆ పార్టీ యొక్క నాయకుడి మీద నమ్మకంతో సపోర్ట్ చేసే వాళ్ళతోటి సపోర్ట్ తీసుకొనే నడిపిస్తారు. అది తెలుగుదేశం పార్టీ అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, జనసేన అయినా, బీసీవై పార్టీ అయినా, ఏదైనా 10 మంది యొక్క సపోర్ట్తో నడిచే వ్యవస్థే తప్ప వ్యక్తిగతం కాదు. ఇది చాలా స్పష్టంగా తెలియజేశాను. ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ ఉంది అంటే చంద్రబాబు నాయుడు సంస్థ హెరిటేజ్ నుండి డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నారా? అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సాక్షి పేపర్ నుండినో లేదంటే భారతీ సిమెంట్ నుండి ఏమైనా తీసుకొని వచ్చి పెడుతున్నారా? అదేవిధంగా మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క సినిమాకు 100 కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీసే హీరో, 200 కోట్లు రెమ్యునేషన్ తీసుకునే హీరో అని మీరు అన్నారు. సో దాని లెక్కలో అది వేరు విషయము. ఆయన ఏమన్నా తన సినిమాల్లో సంపాదించి పెడుతున్నారు. ఏ ఒక్కరు కాదన్నా ఎవరి స్థాయిలో వాళ్ళకి, మీరన్నట్టు వాళ్ళ స్థాయిలో నాకు 1000 కోట్లు 1,00,000 కోట్లు రాకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం చేస్తున్న పోరాటాలకి పార్టీ నిర్మాణానికి కావాల్సిన సపోర్ట్ తోటే వెళ్తున్నాం తప్ప ఇందులో మరొక అంశం లేదు. ఇది క్లియర్. ఓకే, ఒక మంచి పాలన అందించాలి, ప్రజలకు మద్దతుగా నిలబడాలనేది మీ ఆశయం, అంతే కదన్నా? మరి ఆ ఆశయానికి ఒక అవకాశం వచ్చింది. 2024లో టీడీపీ పార్టీ మాతో కలిస్తే మీకైతే పొంగనూరు నుంచి టికెట్ ఇస్తామని టీడీపీ మీకు అవకాశం అయితే ఇచ్చింది, పిలుపునిచ్చింది. కానీ ఒక రోజు టీడీపీ నుంచి మీరు పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా గెలిచేవారు, ఖచ్చితంగా 100% గెలిచేవారు, బహుశా మంత్రి కూడా అయ్యేవారు. అప్పుడు మంత్రి అయితే మీ స్థాయిలో అందరు రాజకీయ నాయకుల్లాగా కాకుండా మీ స్థాయిలో ఒక మంచి పరిపాలన అందించేసి పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం మీకు ఉండేది. ఆ అవకాశాన్ని మీరు చేజార్చుకొని, ఓకేనా, డిపాజిట్ కూడా గల్లంతు చేసుకుని ఈరోజు మళ్ళీ పోరాటం అంటున్నారు. దేనికోసము ఆ రోజు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీతో జత కట్టారు కాబట్టి 21 స్థానాలు గెలుచుకున్నారు. పార్టీని బలోపేతం చేసుకునే పనిలో ఆయన పడ్డారనమాట. ప్రభుత్వంలో ఉన్నారు, అధికారం ఉంది, పార్టీ నిర్మాణం చేసుకుంటూ వాళ్ళ స్థాయిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ మీకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారంటారు? ఆ రోజు వాళ్ళు ఇచ్చింది అవకాశం కాదన్నా, పార్టీని చంపేయడానికి ప్రయత్నం చేశారు తప్ప అవకాశం ఇచ్చింది కాదు. పార్టీ విలీనం గురించో మరొక అంశం గురించో మాట్లాడే ఉద్దేశంతో ముందుకొచ్చారు అనే ఉద్దేశంతో నేను వెళ్ళలేదు తప్ప మరొకటి కాదన్నా. ఎందుకంటే గతంలో దీని మీద స్పష్టంగా చెప్పాను. మొదట్లో ఏదైతే హామీ ఇచ్చారో, మొదట్లో ఏదైతే స్పష్టంగా చెప్పారో దాన్ని మాట తప్పి వెన్నుపోటు పొడిచి నన్ను, నా పార్టీని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లకుండా, ఉనికి లేకుండా చెయ్యాలనే ఒక కుట్ర చేశారు. కాబట్టి నేను సొంతంగా నిర్ణయం తీసుకున్నాను తప్ప. కుట్ర చేశారు కాబట్టే ఈ రోజు ఇంతలా మీరు ప్రశ్నిస్తున్నారా?
క్వశ్చనే లేదన్న. ఆ. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకేం వ్యక్తిగత శత్రువు కాదు, ఆ ప్రాంతంలో ఉన్న నాయకుడు నాకు వ్యక్తిగత శత్రువు కాదు. కానీ ఆ రోజు వాళ్ళు చేసిన తప్పులపైన ఏదైతే అరాచకాలపైన దోపిడీ పైన ఆ రోజు పోరాటం చేశాను. ఈరోజు పోరాటం నేను వ్యక్తిగతంగా ఏ ఒక్క నాయకుడి పైన ఏ ఒక్క పార్టీ పైన పోరాటం చెయ్యలేదు, చెయ్యను కూడా భవిష్యత్తులో. ఖచ్చితంగా వ్యవస్థలో జరుగుతున్న తప్పులు, దోపిడీ, అరాచకాలు, అదేవిధంగా అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయం పైన పోరాటమే తప్ప ఇక్కడ పార్టీల పైన, నాయకుల పైన, ప్రభుత్వం పైన అంతకన్నా కాదు. గతంలో ఎంతోమంది బీసీ నాయకుల్ని చూసామన్నా మనం. బీసీ అని పేరు పెట్టుకొని బీసీల కోసం పోరాటం అనేసి బీసీ ట్రంప్ కార్డుతో వచ్చి పదవులు తీసుకున్నారు తప్పితే ఎవరు కూడా బీసీల కోసం ఏం చేసింది ఏం లేదు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు కూడా బీసీ ట్రంప్ కార్డుతోనే అప్పుడు వైసీపీలో రాజ్యసభ సీట్ తీసుకున్నారు. అది అధికారం కోల్పోయేసరికి మళ్ళీ రాజీనామా చేసి బీజేపీలోకి చేరి మళ్ళీ బీజేపీలో ఆయన రాజ్యసభ సీట్ తీసుకున్నారు. అందరికి తెలిసిన విషయమే. మరి ఇంకా అలా చెప్పుకుంటూ పోతే బీసీ నాయకులు బీసీ ట్రంప్ కార్డుతో చాలా చేసుకుంటూ పోతున్నారు. మరి అదే బీసీ కార్డుతో ఉన్న రామచంద్ర యాదవ్ గారు ఏం సాధించాలని ఇంతగా పోరాటం చేస్తున్నారు? నిజంగా ఈయన వ్యక్తిగత స్వలాభం ఏమైనా ఉందా, లేదంటే ప్రజా ప్రయోజనాల కోసం ఈయన పోరాటమా అన్నారంటే ఏం చెప్తారన్న మీరు? అన్న మీరు అన్నట్టు పదవులు నా లక్ష్యం అయితే మీరే ఇంతకుముందు అన్నారు అవకాశాలు వచ్చాయి, ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యే అవకాశం వచ్చిండేది వదులుకున్నారని. నా ఆలోచన లేదంటే నా లక్ష్యం పదవులైతే ఈ దారిలో రావాల్సిన పని లేదు, ఇన్ని కష్టాలు పడాల్సిన పని లేదు, ఇన్ని ఆరోపణలు, ఇన్ని తప్పుడు ప్రచారాలు, ఇన్ని విష ప్రచారాలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కేసులు భరించాల్సిన అవసరం నాకు లేదు. ఖచ్చితంగా ఒక ఆశయంతోనే నేను ముందుకొచ్చాను, ఒక ఆశయంతోనే బీసీవై పార్టీని స్థాపించాను, ఒక ఆశయంతోనే ముందుకెళ్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలి, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం కావాలి, రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే ప్రభుత్వం కావాలి, వ్యవస్థ కావాలి, ఎక్కడో ఒక చోట మార్పు రావాలి. ప్రపంచంలో మీరు చూసినట్టయితే, చరిత్రలో మీరు చూసినట్టయితే ఎంతోమంది నియంతలంతా కూడా ఎక్కడో ఒక చోట వాళ్ళ నియంతృత్వానికి వాళ్ళ చరిత్రకే అంతం పలికింది కూడా ఒక్క అడుగు ముందుకేసినప్పుడే జరిగింది. అలాంటి అడుగే ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ముందుకొచ్చింది. అదే భారత చైతన్య యువజన పార్టీ. ఖచ్చితంగా మేము అనుకున్నది సాధించేంత వరకు, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు ఈ ప్రయాణం కొనసాగుతుంది.